Hi friends, I'm Dr. Sharath here, orthopedician, Shreya Hospitals, Lingampalli, Hyderabad. మెయిన్ ఇప్పుడు అందరూ ఏంటంటే మేము చిల్ అవుతున్నాము సాటర్డే సండే అని చెప్తుంటారు. ఓకే, లెట్ ఇట్ బి చిల్. బట్ ఏంటంటే మెయిన్గా హెల్త్ గురించి ఆలోచించాలి. హెల్త్ గురించి ఆలోచించాలంటే బోన్స్ మెయిన్లీ ఎస్పెషల్గా ఏంటంటే మనం చిల్ అయినప్పుడు రెడ్ మీట్ అండ్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బాడీలో హై అయిపోతాయి అనమాట. ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ హై అయినప్పుడు మెయిన్ మెటాకార్పల్ అండ్ మెటాటార్సల్ జాయింట్స్ అంటే చేతి జాయింట్స్, కాల్ జాయింట్స్, మన స్మాల్ జాయింట్స్లో క్రిస్టల్ ఫార్మేషన్ అనేది అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏముందంటే వెన్ ఎవర్ యూ ఫ్లెక్స్ ద జాయింట్స్ అంటే చేసినప్పుడు మార్నింగ్ స్టిఫ్నెస్ రావడం కానీ ఫ్లెక్స్ చేసినప్పుడు కానీ ఈ క్రిస్టల్ ఫార్మేషన్ అయినవి జాయింట్ దాంట్లో ఉండిపోయేసరికి యూ గెట్ ద పెయిన్ అగ్రివేట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మన బ్లడ్ టెస్ట్ కూడా చేస్తే కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్ని హై అయిపోతాయి అనమాట. హై అయిపోయినప్పుడు మెయిన్లీ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఈ రెడ్ మీట్, ఈ ఆల్కహాల్ మనం అవాయిడ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. Plenty of water means 4 liters of water per day, so that renal gaani, bones gaani baga flush out avutayi annamata. Okay, thank you.